బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రాత్రి భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి వాంతులు విరోచనాలతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో సరైన ఆహార నాణ్యత లేకపోవడం, రాత్రి భోజనంలో మిల్మికర్ కర్రీలో పురుగులు వచ్చాయని బాలికలు ఆరోపిస్తున్నారు. అందుబాటులో హాస్టల్ సిబ్బంది లేకపోవడంతో సమాచారంతో తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మేడంకి 7:30కి కాల్ చేస్తే 10కి వచ్చింది. మీకు ఎవరు పెట్టారు? వాటిని పర్యవేక్షణ లేదా? వాటిని లేకుండానే పెట్టారు. తీసి చూస్తే అందులో 5-6 పురుగులేదు. అయితే ఇక అందరూ తీసి చూసేసరికి అందరికి వెళ్ళింది. ఇది మాది అబద్ధం అంటారని మేము తినకుండానే బాక్స్లో పెట్టి వచ్చాం సార్. అయితే మేడంని హాస్పిటల్కి 108కి కాల్ చేయండి మేడం అని చెప్తే మేడం ఏంటంటే పరుగు పోతుంది అని ఆర్ఎంపీ చూపిస్తే వీళ్ళకి అందరికి ఒకరికి ఇంజక్షన్ వేసి ఒక టాబ్లెట్. హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ సార్. కొంచెం ఆ గూగుల్కు టెన్షన్ ఈ టెన్షన్కి కొంచెం ఇట్లా అయిపోయింది. ఫుడ్ పాయిజన్ అయితే అయ్యింది. దాని ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాం. ఇది కూడా చూస్తాం. ఎవరికి ఇబ్బంది రాకుండా చూడండి. ఇక్కడ ఏమన్నా మీకు ప్రాబ్లం అనిపిస్తే జిల్లా హాస్పిటల్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రాత్రి భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి వాంతులు విరోచనాలతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో సరైన ఆహార నాణ్యత లేకపోవడం, రాత్రి భోజనంలో మిల్మికర్ కర్రీలో పురుగులు వచ్చాయని బాలికలు ఆరోపిస్తున్నారు. అందుబాటులో హాస్టల్ సిబ్బంది లేకపోవడంతో సమాచారంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రాత్రి భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి వాంతులు విరోచనాలతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. మౌనిక, మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఏదో ఫుడ్ పాయిజన్ తో కూడా బెల్లంపల్లి సమీకృత ఏదైతే హాస్టల్ సంబంధించి బాలిక హాస్టల్లో కూడా 40 మంది విద్యార్థులు కూడా ఏదో అస్వస్థతకు గురి కావడం జరిగింది. రాత్రి ఏదో భోజనం చేసే సమయంలో కూడా మిల్ మేకర్ తో కూడా కర్రీ తినడంతోనే ఆ కర్రీలో కూడా పురుగులు వచ్చినట్టు కూడా విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా ఏదైతే కంప్లైంట్ చేసిన కానీ వాళ్ళు పట్టించుకోలేదు. తిని పడుకున్న తర్వాత రాత్రి 12 గంటల తర్వాత కూడా ఏదైతే విరోచనాల వాంతులతో కూడా పిల్లలు అస్వస్థతకు గురి కావడం జరిగింది. అందులో దాదాపు అక్కడ ఉన్న వాళ్ళు సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వహించినా కూడా ఏదైతే చుట్టుపక్కల వాళ్ళు కూడా గమనించే పిల్లల అరుపులకు గమనించి వెంటనే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత వాహనాల్లో కూడా ఆసుపత్రికి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటనే కూడా పేరెంట్స్ కూడా సమాచారం ఇవ్వడంతో కూడా పేరెంట్స్ వచ్చి కూడా పిల్లలను అయితే ఆసుపత్రికి తరలించారు. అందులో 25 మందికి అయితే వాంతులు విరోచనలు సీరియస్ గా ఉన్నాయి. అందులో మిగతా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఏదైతే విద్యార్థులకు అయితే చికిత్స అయితే డాక్టర్లు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత కొన్ని రోజుల నుంచి కూడా పురుగుల అన్నం పెడుతున్నారంటూ కూడా ఏదైతే ఇటు పేరెంట్స్ కావచ్చు విద్యార్థులు ఏదైతే ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేసినా కూడా ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు. ఆ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నది అనేటైతే ఏదైతే అటు పేరెంట్స్ విద్యార్థులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా 25 మంది నుంచి 40 మందికి కూడా 40 మంది పిల్లలు మొత్తం ఉన్నా కూడా 25 మందికి సివియర్ ఉన్నది. అందులో 40 మందిలో కూడా కొంతమంది పిల్లలు కూడా ఇప్పటికి కూడా ఇంకా ఆసుపత్రులు చికిత్స పొందుతారు. మరికొంతమంది తల్లిదండ్రులకి ఇళ్లకు తీసుకెళ్లారు. ఏదైతే నిర్లక్ష్యంగా వహించినటువంటి ప్రిన్సిపాల్ తో పాటు అదేవిధంగా కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని అయితే పేరెంట్స్ అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మౌనిక, ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అరుణ్ కుమార్? ప్రస్తుతం అయితే బెల్లంపల్లిలోని ప్రభుత్వ 100 బెడ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. అందులో ఇద్దరు పరిస్థితి ఏదైతే నిన్నెల మండలానికి సంబంధించిన 2 విద్యార్థులకు అయితే కొంచెం పరిస్థితి సివియర్ గా ఉన్న నేపథ్యంలో మంచిర్యాల ఏరియా ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. అందులో ఇంకా 25 మంది అయితే ప్రస్తుతానికి అయితే అక్కడ ఏదైతే బెల్లంపల్లి ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతా ఉన్నారు. 25 మందికి మాత్రం ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పి డాక్టర్లు అయితే తెలుపుతున్నారు. ఇద్దరు పరిస్థితి మొత్తం సివియర్ గా ఉన్నది. వాళ్ళను మంచిర్యాల ఏరియా ఆసుపత్రికి అయితే తరలి చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. మౌనిక.
హాస్టల్ సిబ్బంది ఏమని చెప్తున్నారు? ఇంతమంది విద్యార్థులకు అస్వస్థత జరిగింది, సో ఏమంటున్నారు వారు? గతంలో కూడా ఎన్నిసార్లు అంటే హాస్టల్ పేరు ఇటు సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తానో, సిబ్బంది మాత్రం ఏదైతే చెప్పడం లేదు. ప్రిన్సిపాల్ కూడా ఏం కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలోనే రాత్రి కూడా పిల్లలు కూడా అన్నం తిన్న తర్వాత కొంత ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో ఒక గదిలో ఉండి కూడా ఆందోళన చేపట్టి నిరసన తెలిపినా కూడా వాళ్ళను అక్కడ ఉన్న సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా వాళ్ళను బెదిరించడం జరిగింది. వాళ్ళను బెదిరించడంతో కూడా వాళ్ళు ఎక్కడ పడుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా ఒక్కొక్క తర్వాత వాంతులు విరోచనలు అవి కూడా సీరియస్ పరిస్థితికి అయితే వెళ్ళిపోయింది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించి పిల్లలు అరవడంతో కూడా చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్లి కూడా ఆ రాత్రి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించేసి చికిత్స అందించారు. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఏదైతే సిబ్బందిపై అయితే చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.